ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన మార్పులపై హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ సిఐ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. లకిడీ కపుల్లోని ప్యాబ్సీజ్లో జరిగిన ఈ ప్రోగ్రాంలో ఆ శాఖకు చెందిన ఏపీ అండ్ తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బతిని, హైదరాబాద్ డైరెక్టర్ ఎల్ విజయ్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు అవార్డులను ప్రదానం చేశారు. వివిధ రకాల వ్యాపారులు, బ్యాంకర్లు, పలు సంఘాల నేతలు సందేహాలను నివృత్తి చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు చేయడం జరిగిందని సురేష్ బతిని, విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. Because of this RE efforts, without intrusive methods like data-driven approach, we are able to, in fact, guide the taxpayers to fill their returns. Because a lot of data is made available to in the Form 26AS because of all your effort, and I really want to thank. And this is going to be the future, wherein I think cash economy will die down, which is good for the country. Definitely there are certain issues all of you have raised. Whenever there is such an issue, I request you to send us a representation or send to CBDT chairman or whichever authority may be, so that can be addressed. There are a lot of problems we are going to face and resolve, as Shankar has told, that it's not some certain problems cannot be resolved immediately because software issues will be there, and we have a software vendor, he will take his own time to correct it even though you understand it. So I request you to give us the suggestions in the form of representations or whatever, and I also request to educate the patients. There is certain question saying that they will not be able to give the PAN or Aadhaar or some other document. I think it's mandatory to get them. Of course, a patient in a distress, you may not be able to collect at that point of time, but when you are doing billing, at least you should be able to collect. Without the certain things, you don't allow patient to move forward without certain documentation. ఇక్కడ ICI అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాయింట్గా ఆర్ఈస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. ఇది కండక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చేంజెస్ వచ్చాయి. 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చాలా మార్పులు చేర్పులు జరిగాయి. చాలా ఫామ్స్ మాడిఫికేషన్స్ జరిగాయి కాబట్టి వాటిని ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఇక్కడ ఈరోజు జ్యువెలరీ అసోసియేషన్ నుంచి, హాస్పిటల్స్ అసోసియేషన్స్ నుంచి, SROs, కోఆపరేటివ్ బ్యాంక్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ ఈరోజు అటెండ్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేయించుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతుంది. దీనివల్ల ట్యాక్స్ పేయర్స్కి బెనిఫిట్ జరుగుతుంది. బేసికల్గా వాళ్ళు ఫైల్ చేసే విధానంలో ఉన్న వాళ్ళకున్న డిఫికల్టీస్ని ఎక్స్ప్రెస్ చేశారు. వాటికి సంబంధించి మేము ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకున్న సమస్యలన్నింటినీ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.